నెల్లూరు నగరంలో పోలీసుల చర్యలు పాలిస్తున్నాయి. గత వారం రోజులుగా పోలీసులు చేపట్టిన చర్యలతో శాంతి భద్రతలు మెల్లమెల్లగా అదుపులోకి వస్తున్నాయి. డ్రోన్ కెమెరాల తనిఖీలు, పోలీసులు చేపట్టిన కౌన్సిలింగ్లు లాంటి వ్యవహారాలతో కొందరు రౌడీ షీటర్లు, గాంజా గ్యాంగ్లు అదుపులోకి వస్తున్నాయి. రాత్రి 9 అయితేనే పోలీసులు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో అనేక మంది యువకుల మైండ్ సెట్ మారింది. డీఎస్పీ సింధుప్రియ, ఏఎస్పీ సౌజన్య అనూహ్య రీతిలో శాంతి భద్రతలను కంట్రోల్కి తెచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరంలో గత 4 నెలలలో 7 హత్యలు జరిగిన నేపథ్యంలో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రైతే ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లాలా, వెళితే తిరిగి వస్తామా లేదా అన్న పరిస్థితికి వచ్చేశారు. నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్, టౌన్ హౌస్పేట పరిధిలో ఈ నెల 16న 2 హత్యలు జరగటం, ఆ ముందే సారాయంగడి సెంటర్లో మరో హత్య జరగటంతో నెల్లూరు జనం ఉలిక్కిపడ్డారు. నెల్లూరు నగరంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ సాంఘిక మాధ్యమాలు, మీడియాలలో ప్రసారాలు హోరెత్తాయి. దీంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. 3 రోజుల పాటు శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు అనుమానంగా తిరుగుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు. వివిధ రకాల నేరాల్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కత్తులతో తిరుగుతున్న వ్యక్తిపై హార్మ్ యాక్ట్ నమోదు చేశారు. ప్రజల కోసం పోలీసులు అన్న భావన ప్రజల్లో తీసుకువచ్చేందుకు కృషి చేశారు. రాత్రిపూట దొంగతనాలు, అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచారు. శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ఆధారంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ పని లేకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్న వారిపై నిఘా ఉంచారు. అసాంఘిక శక్తుల ఏరివేతకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. హింసాత్మక సంఘటనలు రూపుమాపేందుకు లక్ష్యాలను రూపొందించారు. పోలీసు కార్యాచరణ ప్రణాళికలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా జనానికి చేరవేశారు. నేరాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుని వార్నింగ్లు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం, ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేయటం లాంటి సంఘటనలపై కూడా చర్యలు తీసుకున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాలలో డ్రోన్లను పంపి ప్రత్యేక నిఘా ఉంచారు. శివారు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేశారు. పాత నేరస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో నెల్లూరు నగర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న భయం మాత్రం ఇంకా కొనసాగుతుంది. నెల్లూరులో రాత్రైతే ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదన్న ఆందోళనలో జనం ఉన్నారు. పోలీసులు మరింత భరోసా కల్పించాలని కోరుకుంటున్నారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగించాలని, పాత నేరస్తులపై పీడీ యాక్ట్ పెట్టడం సమంజసమే అంటూ జనం మద్దతు పోలీసులకు లభించింది. దీంతో పోలీసులు మరింత యాక్షన్లో దిగేందుకు జనం సహకరిస్తున్నారు. శాంతి భద్రతలు నెల్లూరు నగరంలో ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని చెప్పవచ్చు.